మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా జెలస్గా ఉంది. ఎందుకంటే యాజ్ ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్, ఐ వాజ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఫర్ ఆల్మోస్ట్ 5 years యాజ్ అ టెంట్ మేకర్. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో నేను ఫ్యాకల్టీగా వర్క్ చేశాను యాజ్ అ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్. నేను ఆ రాష్ట్రం అంతా తిరిగాను, ఆ కాలేజెస్, యూనివర్సిటీస్. కానీ నేనున్నటువంటి టెన్యూర్ 5 yearsలో ఒక్క సింగిల్ గ్రాడ్యుయేట్ని కూడా నేను అక్కడ చూడలేకపోయాను. సో ఎవరన్నా దొరికారంటే ఒకరు ఇద్దరు, వాళ్ళు కూడా చెన్నై నుంచి కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఒకరు ఇద్దరు వచ్చినటువంటి వాళ్ళు అనమాట. సో అంటే క్రిస్టియన్ విట్నెస్ ఇన్ వర్క్ ప్లేస్ అనేది అనేక ఇంపార్టెన్స్ అనేది నాకు తెలుసు. బికాజ్ నేను కూడా ఒక 8 years నేను వర్క్ చేశాను. ఓకే, సో ఇంతమందిని మిమ్మల్ని అందరిని చూస్తూ ఉంటే ఐఎమ్ రియల్లీ ఓవర్వెల్మ్డ్. అండ్ టుడేస్ టాపిక్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈస్ రియల్లీ హార్ట్ టచింగ్. ఆ టైటిల్ చూడగానే నేను ఐ ఫెల్ట్ సంథింగ్ వెయిటీ అనమాట. సేక్రెడ్ నాట్ సీక్రెట్. సేక్రెడ్ నాట్ సీక్రెట్. ఆ వర్డ్ సేక్రెట్ అనే వర్డ్ బైబిల్లో చాలా వెయిటేజ్తో కూడిందనమాట. ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్లేసెస్ ఆర్ కాల్డ్ సేక్రెడ్, బట్ వెరాజ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ పీపుల్ ఆర్ కాల్డ్ సేక్రెడ్. ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ వెసల్స్ ఆర్ యుటెన్సిల్స్ అవి సేక్రెడ్గా పిలువబడ్డాయి. బట్ వెరాజ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ వ్యక్తులు దేవుడు సేక్రెడ్గా పిలిచాడు. అంటే మన జీవితం యొక్క అల్టిమేట్ ఒక ఉద్దేశం, వన్ వర్డ్లో చెప్పాలంటే, ఆర్ హోలీ గాడ్ కాల్డ్ us టు లివ్ ఏ హోలీ లైఫ్. నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారము మీరును సమస్త విషయంలో పరిశుద్ధులై ఉండుడి. అది దేవుని చిత్తమట, అది దేవుని యొక్క పిలుపట. సమస్త విషయాల్లో అని దేవుడు చెప్పినప్పుడు అది దేవుని యొక్క కన్సర్న్ అట. ఇట్ ఈస్ అ కాల్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ అ కమాండ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ కన్సర్న్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్. సో ఈరోజు మనము డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ సేక్రెడ్ నాట్ సీక్రెట్ అన్న మాటని నేను ఆలోచిస్తూ ఉంటే నా మదిలోకి వచ్చినటువంటి మాట అంటే ప్యూరిటీ ఇన్ ప్రైవేట్. ప్యూరిటీ ఇన్ ప్రైవేట్. ప్యూరిటీ ఇన్ ప్రైవేట్ అన్నప్పుడు లివింగ్ హోలీ వెన్ నో వన్ ఈస్ వాచింగ్ యూ. లివింగ్ హోలీ వెన్ నో వన్ ఈస్ వాచింగ్. ఎందుకంటే పరిశుద్ధ జీవితం అనేది మనము బయటకు చూపించే ఒక ప్రదర్శన మాత్రమే కాదు. ఇట్స్ నాట్ ఓన్లీ ద డెమాన్స్ట్రేషన్, it is not only doing. Holiness is our being. Our being అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ we are అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వాట్ we are అనే దాంట్లోంచే వాట్ we do అనేది ఆధారపడి ఉండాలి. ఈ రెండింటికి కనుక ఆ యొక్క సింక్రనైజేషన్ కానీ లేకపోతే ఈ రెండిట్లో కానీ వ్యత్యాసం కనుక కనబడినట్లయితే దాన్ని హిపోక్రసీ అంటాం. ఈ పర్టికులర్ ఏరియాని ఈ ప్రపంచంలో ఎవరో చూడలేరు, ఇద్దరు వ్యక్తులకు తెలుస్తుంది. నెంబర్ 1 ఇట్స్ యూ, నెంబర్ 2 గాడ్ హిమ్సెల్ఫ్. ద టాపిక్ దట్ ఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే ఈజ్ సో ఇంపార్టెంట్ బికాస్ ఓన్లీ 2 persons ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, దట్ ఈస్ యూ అండ్ గాడ్. అండ్ వాట్ అదర్స్ ఆర్ టాకింగ్ అబౌట్ యూ ఈజ్ నాట్ అవర్ టాపిక్ టుడే. నేను ఇక్కడ నిలబడినప్పుడు మీరు నన్ను ఏ విధంగా జడ్జి చేస్తూ ఉన్నారనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మనం చర్చ్లోకి వచ్చినప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, లేకపోతే దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, లేకపోతే విశ్వాసుల యొక్క సమూహంలో మనం ఉంటా ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటా ఉంది అనేది కాదు మన టాపిక్ ఈరోజు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నేను నా దేవుడు మాత్రమే ఎరిగినటువంటి ప్రపంచంలో నేనేమై ఉన్నాను. సో ఇందాక కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి దానికి ఆన్సర్స్ చెప్పమన్నారు.
సో నేను అనుకుంటున్నాను, అందరికీ ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి ఈరోజు ఆన్సర్ చెప్పమంటే ఆ క్వశ్చన్స్కి మనమే ఆన్సర్ చెప్పాలి పర్సనలీ. అదేంటి తెలుసా? నిన్ను ఎవరూ ఎరగనటువంటి ప్రపంచంలో నీవు నీ దేవుడు మాత్రమే ఎరిగినటువంటి నీ లోకంలో నువ్వెవరై ఉన్నావు? హూ ఆర్ యూ ఇన్ ద వరల్డ్ వేర్ నో వన్ సీస్ యూ ఎక్సెప్ట్ యూ అండ్ గాడ్, లివింగ్ బిఫోర్ వన్ ఆడియన్స్, ఓన్లీ వన్ ఆడియన్స్, that is God himself, and the area and the domain only God sees and only God knows. ఆ ప్రపంచంలో నీవు ఏమై ఉన్నావు అని అడిగితే దానికి ఆన్సర్ ఈరోజు మనం ఏం చెప్తాం? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ద గ్రేట్ బైనరీస్ ఆఫ్ ద వరల్డ్, లేకపోతే లైఫ్, మన యొక్క జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే బైనరీస్ అనేవి కొన్ని మనం చూస్తాం. సృష్టిలో గాడ్ క్రియేటెడ్ యాజ్ మ్యాన్ యాజ్ మేల్ అండ్ ఫిమేల్, ఇట్స్ అ బైనరీ. ఓకే, మన యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే ఎల్టి జయచంద్రన్ అనేటువంటి అంకుల్ చాలా చక్కగా చెప్పాడు, దెర్ ఆర్ గ్రేట్ బైనరీస్ ఇన్ లైఫ్ అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ ఇట్ ఈస్ గాడ్ ఆర్డైన్డ్, డిజైన్డ్. చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, సుఖము దుఃఖం, ఆరోగ్యము అనారోగ్యము. మన యొక్క జీవితంలో ఈ విధమైనటువంటి బైనరీస్ చాలా ఉన్నాయి. అవి మనము ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. బైనరీ అంటే తెలియని వాళ్ళం కాదు మనమందరము. బైనరీ మీన్స్ 0 and 1. అండ్ ఈ విధమైనటువంటి సమ్ పాజిటివ్ అండ్ నెగటివ్ లాగా, లేకపోతే సమ్ ఫేవరబుల్ ఇన్ఫేవరబుల్ అనేటువంటి సిచ్యువేషన్స్ లాంటివి మన జీవితంలో కో ఎగ్జిస్ట్ అయి నడుస్తూ ఉంటాం. దీస్ ఆర్ ద గ్రేట్ బైనరీస్ ఆఫ్ లైఫ్. అండ్ జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే మా యొక్క బైబుల్ 2 పర్టికులర్ మెటఫర్స్ తోటి రిపీటెడ్గా పోల్చడం జరిగింది క్రిస్టియన్ లైఫ్. మొట్టమొదటిది అ ట్రీ, రెండవది అ స్ట్రక్చర్. అ ట్రీ, మా క్రైస్తవ జీవితం లేకపోతే ఒక విశ్వాస జీవితాన్ని బైబిల్లో మీరు చూసినట్లయితే ఒక చెట్టుతో దేవుడు రిపీటెడ్గా పోల్చడం మనం చూస్తాం. ప్లాంటెడ్ బై ద రివర్స్ ఆఫ్ వాటర్, స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్, బీయింగ్ రూటెడ్, బీయింగ్ గ్రౌండెడ్, ఫలించటము, ఫలభరితమైన జీవితము, నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు, ఈ విధమైనటువంటి లాంగ్వేజ్ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ లైఫ్ ఈజ్ కంపేర్డ్ విత్ ట్రీ. రెండవది కనుక మనం చూసినట్లయితే ఒక కట్టడం, ఒక స్ట్రక్చర్, ఒక బిల్డింగ్ తోటి పోల్చడం జరిగింది. I wonder why in scripture these two comparisons or metaphors are so important. ఈ రెండింటికి ఉన్నటువంటి ఒక కామనాలిటీ ఏంటో తెలుసా? ట్రీ అయినా కానీ లేకపోతే ఒక స్ట్రక్చర్ అయినా కానీ ఈ రెండిట్లో కూడా బైనరీస్ ఉన్నాయి. అదేంటి తెలుసా? సీన్, అన్సీన్ పార్ట్ ఆఫ్ దీస్ టూ, విజిబుల్, ఇన్విజిబుల్, ప్రైవేట్, పబ్లిక్. అంటే ఒక చెట్టును చూస్తామనుకోండి, దాంట్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి బయటికి కనపడేటటువంటి భాగము, రెండోది బయటికి కనబడినది. ఒక స్ట్రక్చర్ని మనం తీసుకున్నాం అనుకోండి, బయటికి కనబడేటువంటి ఆ యొక్క స్ట్రక్చర్, రెండవది కనబడినటువంటి ఫౌండేషన్. సో మన యొక్క జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే బికాజ్ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ అ ట్రీ అండ్ అ స్ట్రక్చర్, దీస్ 2 బైనరీస్ ఆర్ ట్రూ ఈవెన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇన్ మై లైఫ్. దట్ ఈస్ సీన్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ and unseen or a secret part of our life. Public life and private life. Seen, unseen, visible, invisible, private, public. These two are real. కానీ ఈరోజు మనము దేని గురించి ఆలోచించుకోబోతున్నామంటే the quality or the stability of the outer depends on the quality of inner. The quality, the stability, the strength of our public life, outer life, is depends on our inner life. అందుకనే బైబిల్లో మనం రిపీటెడ్గా ఎస్పెషల్లీ ప్రభువారి యొక్క టీచింగ్స్ కానీ పాల్ యొక్క లెటర్స్ కానీ మనం చూస్తూ ఉన్నట్లయితే దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ ద ఇన్నర్ లైఫ్, వాట్ వీఆర్ ఇన్సైడ్, ద అన్సీన్ పార్ట్ ఆఫ్ లైఫ్. చెట్టు కనుక లోపలికి డీప్గా రూట్ అవ్వకుండా అది కేవలం పైకి మాత్రమే చాలా గంభీరంగా ఎదుగుతుంది అనుకోండి, దేనికోసం అది ఎదుగుతుందో తెలుసా? పడిపోవడానికే ఎదుగుతుంది.
ఫౌండేషన్ వేయకుండా ఒక పెద్ద టవర్ కట్టడానికి కనుక ఒక వ్యక్తి ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే అతడు దేనికోసం కడుతున్నాడంటే అది కుప్పకూలిపోవడానికే కడతా ఉన్నాడు. ఇన్ ద సేమ్ వే మన ఆంతరంగికమైనటువంటి జీవితంలో, పర్సనల్ లైఫ్లో మన జీవితం లేకుండా, దేవునికి ఇష్టమైన జీవితం లేకుండా, ఇంకా సూటిగా చెప్పాలంటే సేక్రెడ్నెస్, పరిశుద్ధ జీవితం కనుక లేకుండా మనము బయటికి మాత్రము గంభీరంగా విస్తరిస్తున్నాము అంటే ఇట్ ఈస్ డేంజర్ మై ఫ్రెండ్స్. దట్ గ్రోత్ ఈజ్ డేంజరస్, దట్ పాపులారిటీ ఈజ్ డేంజరస్, దట్ యుటిలిటీ ఈజ్ డేంజరస్, because it is destined to crumble down one day like a tree without roots, like a structure without strong foundation. That's why this topic is destined to deal with the roots or foundations of our life, which is secret. What we are, it our personal life. నేను నా వ్యక్తిగత జీవితంలో ఏమై ఉన్నాను. I just want to bring only 3 important thoughts in my limited time. Sacred, not secret. The first thought, God owns all. God owns all. Second one, God sees all. And the third one, God counts all. సమస్తమునకు ఓనర్, యజమాని దేవుడే. God owns all. We are not talking about the entire universe. We are talking about individual life. God owns of your life. All of your life. Everything of your life. God is the owner. He is the Malik. ఓహే మాలిక్ పాట పాడుకుంటాం, చాలా అద్భుతంగా పాడతాం, ఓహే మేరా మాలిక్. బట్ దట్ ఈస్ ట్రూ అండ్ మస్ట్ బి ట్రూ ఇన్ అవర్ బిహేవియర్, ఇన్ అవర్ లైఫ్. God owns all of your life. God sees everything of our life. And God counts and judges every area of our life. These are the 3 fundamental truths that I want to bring today in this morning time. First thing, 1 Corinthians chapter 6 verse 19 to 20. If we see that, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6వ అధ్యాయము 19-20 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ యు ఆర్ నాట్ యువర్ ఓన్ ఫర్ యు ఆర్ బాట్ విత్ ఏ ప్రైస్. సో గ్లోరిఫై గాడ్ ఇన్ యువర్ బాడీ. గ్లోరిఫై గాడ్ ఇన్ యువర్ బాడీ. 6వ అధ్యాయము 19-20 లాస్ట్ వచనాలు. మీ దేహము దేవునిలో మనం మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడి. మీ దేహములతో దేవుని మహిమపరచుడి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగురా. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు నిలయమై ఉన్నారు కదా అని చెప్తూ ఇక్కడ ఒక ప్రొఫౌండ్ ట్రూత్ని ఆయన ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు. అదేంటంటే యూ ఆర్ నాట్ యువర్ ఓన్. దిస్ ఈజ్ అ హార్డ్ ట్రూత్ టు యాక్సెప్ట్. దిస్ ఈజ్ అ బిటర్ ట్రూత్ టు కన్సిడర్. The Lord says, the Bible says, you are not your own. మనలాంటి తెలియగలిగిన వాళ్ళు చాలా గంభీరంగా, why, how can you say such word? It's my life, it's my way, it's my style, it's my desire, it's my will. నా జీవితం నాది కాదని నువ్వు ఎలా చెప్తావు అని నువ్వు అడిగితే కిందనే ఇమ్మీడియట్గా జస్టిఫికేషన్ ఇచ్చాడు. అదేంటి తెలుసా? నీవు విలువ పెట్టి కొనబడిన వాడవు, విమోచించబడిన వాడు. అక్కడ కొనబడిన మాటకు అర్థమేంటి తెలుసా? విమోచించబడిన వారము. విమోచించబడిన వారం అన్న మాట మనకి ఏమి తెలియజేస్తుందంటే, వన్స్ వీఆర్ ఇన్ స్లేవరీ అండ్ వీఆర్ రిడీమ్డ్ బై ద ర్యాన్సమ్ విచ్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అ స్లేవ్ ఈజ్ నాట్ హిజ్ ఓన్. And even after deliverance, with a price, he is not his own. That's true, my friends. A slave is not his own.
Even after deliverance with a price, he is not his own. He belongs to the master who delivered him with a price. విలువ పెట్టి మీరు కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుని మహిమపరచుని అంటున్నప్పుడు ఇక్కడ మాట ఏంటో తెలుసా? ద ఓన్లీ పర్పస్ ఆఫ్ ద డెలివరెన్స్, ద ఓన్లీ పర్పస్ ఆఫ్ సెట్టింగ్ యూ ఫ్రీ ఈజ్ టు గ్లోరిఫై ద మాస్టర్. దట్స్ ఇట్. The only job you all will be doing in 6 days or 5 days a week is to satisfy or the work which is given by the company which has absorbed you. ఏ కంపెనీ వాళ్ళైతే మిమ్మల్ని పిలిచారో, ఏ కంపెనీ వాళ్ళైతే మీకు పని ఇచ్చారో, ఏ కంపెనీ వాళ్ళైతే మీకు పే ఇస్తున్నారో, ఏ కంపెనీ వాడైతే మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడో ఆ పనిని ఆ పేకి అనుగుణంగా కంప్లీట్ చేయటమే మీ అల్టిమేట్ గోల్గా మీరు వర్క్ చేస్తారు. దట్ యు ఫీల్ యాజ్ అ లాయల్టీ బికాస్ హీ ఈజ్ ద వన్ హూ హెస్ రిక్రూటెడ్ us and paying us and we are in this job. My friends, if that is the loyalty, it is double loyalty, glorifying God through these bodies because this has become the temple of God. Ante kakunda you are set free, delivered by a price. What does it mean you are not your own? God owns all. All means I'm not talking about earth, I'm not talking about celestial beings, I'm not talking about the universe, I'm not talking about the resources, I'm talking about you and me. God owns all. Because you and I, we are created in the very image of God. He is our creator. That's the first thought. Because God is a creator, He has the copyrights, the patents of your life. He is a creator. He created you and me in His image. In that image, He has given us the moral code and conduct. తన నైతికమైన గుణలక్షణాలతోటి, నీతితో, పరిశుద్ధతతో, యథార్థతతో, ద కెపాసిటీ ఆఫ్ లివింగ్ ట్రూత్ఫుల్నెస్ తోటి దేవుడు నిన్ను నన్ను చేశాడు. ఆయన సృష్టికర్త కాబట్టి హీ ఈజ్ ద ఓనర్. రెండవది, నువ్వు రక్షించబడిన తర్వాత ఆయన నీ హృదయంలో, నీ ఆత్మలో ఆయన జీవిస్తా ఉన్నాడు. హోలీ స్పిరిట్ గాడ్. యూ అండ్ ఐ హ్యావ్ బికమ్ ద indwelling of God. Not only created in the image of God, but we became the indwelling of God. We became the abode of God, the very residence of God, the temple of God, the moving temple, the walking temple, the living temple, the temple of God. So it is a temple of God. It belongs to Him. Then the imputation of God. What do you mean by imputation of God? When we are wretched, rotten with our sinful condition, and He has clothed us with His own righteousness. ఆయన తన నీతిని మనకు ఆపాదించాడు. ఆపాదించబడినటువంటి నీతిని ఏమన్నామంటే ద రైచియస్నెస్ విచ్ ఈస్ ఇంప్యూటెడ్, యాడెడ్ ఇన్ టు అవర్ అకౌంట్. వన్స్ వీఆర్ బ్యాంక్రప్ట్ ఇన్ అవర్ రైచియస్నెస్, God added His amount of righteousness into our account. సో ఇందాక చెల్లి పాటలో నడిపిస్తూ ఒక మాట అన్నది, మనము క్రీస్తులో పరిశుద్ధులముగా చేయబడ్డాం. There is a positional holiness that is imputed holiness or righteousness, and in fact we are complete in Christ because of the blood and the cleansing work of this blood. ఆయన మనల్ని కడిగేశాడు. ఒక డ్రైనేజ్లో పడినటువంటి చిన్నపిల్లని బయటికి తీసుకొచ్చి ఆ ట్యాప్ కింద పెట్టి ఎలాగైతే వాష్ చేసేస్తామో అలాగా మన యొక్క సమస్తమైన మలినాన్ని ఆయన కడిగి వేశాడు. సో వీఆర్ పీపుల్ హూ ఆర్ వాష్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. That is imputed holiness or righteousness. Not only imputed, but implanted. And that implanted righteousness is the practical or progressive holiness in day-to-day life. We are His own, and He became ours.
My dear friends, you know, salvation is not just raising a hand, taking a piece of paper, and saying that I agree to follow Christ. It's more than that. Salvation means a covenant, like a bride and bridegroom making covenants on the day of wedding, and thereafter they live according to that covenant oaths the entire life. ఒక్క రోజు అండి, ఒక్క క్షణం, కొన్ని నిమిషాల్లో వాళ్ళు చేసినటువంటి నిబంధన వాళ్ళని జీవితకాలం అంతా ఫెయిత్ఫుల్గా ఉండడానికి కట్టిపడేసింది. And they are loyal and faithful to those covenant vows which they have made on the day of wedding. Because it's not a contract, it's a covenant. Jesus Christ says, I invited you into a covenantal relationship, which is a new covenant. I made this covenant with my own blood. It's a blood covenant. If you are willing to come into this covenant, come. మ్యారేజ్లో కూడా అదే చెప్తారు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు కమ్ ఇన్ టు దిస్ కవెనెంట్, కమ్. అదర్వైజ్ డ్రాప్ హియర్. డోంట్ ట్రబుల్ యువర్ స్పౌస్ లేటర్. డోంట్ లివ్ ఎ అన్ఫెయిత్ఫుల్ లైఫ్. When he say or when she says, I do, then the next proceedings goes. Yes, we are his own. If the Lord Jesus Christ is not the Lord of all, he is not the Lord at all. If the Lord Jesus Christ is not the Lord of all, నీ జీవితంలో అన్ని ఏరియాస్లో ఆయన ప్రభువు కాకపోతే అసలు ఆయన నీకు ప్రభువే కాదు. యువర్ పర్సనల్ లైఫ్, యువర్ వర్క్ లైఫ్, యువర్ రిలేషనల్ లైఫ్, యువర్ సోషల్ లైఫ్, every area of our life, the Lord must be the Lord. If he is not the Lord of all, he is not the Lord at all. That is what the owner is. He is the owner. God owns all. My friends, my question here is the Lord Jesus Christ the Lord of all? All means every area of your life. Let us check. So because he is the Lord of all and every area of our life, he owns all, present your body as a living sacrifice. Offer yourself. The Bible says in Romans chapter 12 verse 1 to 2, offer yourself, present your body as members of living sacrifice. Surrender. I wonder, Paul 11 అధ్యాయాలు డాక్ట్రిన్ చెప్పాడండి. The full gospel in one book. The entire doctrine, the belief of Christians doctrine. 11 అధ్యాయాలు డాక్ట్రిన్ చెప్పిన తర్వాత 12వ అధ్యాయంలో ఏమి స్టార్ట్ చేస్తాడా? వాట్ గ్రేట్ థింగ్ హీ ఇంట్రడ్యూస్ అని చూస్తే సింపుల్గా ఏమన్నాడు తెలుసా? వర్షిప్ అన్నాడు. ఆ వర్షిప్ అంటే ఏంటని చెప్పాడు తెలుసా? సరెండరింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి సాక్రిఫైస్, ఆ సెరమోనియల్ ఆఫరింగ్స్ లాంగ్వేజ్ని అరువు తెచ్చుకొని ఇక్కడ స్పిరిచువల్ కామెంటరీ రాస్తున్నాడు. ఎలాగైతే పాత నిబంధన గ్రంథంలో ఒక బలి పశువు బలిపీఠం మీద ఆఫర్ చేయబడుతుందో, దహన బలి చేత అగ్నిచేత కాల్చివేయబడుతుందో, సమస్తము అది ఏ విధంగా అయితే ఆఫర్ చేయబడుతుందో, యు ఆఫర్ యువర్ సెల్ఫ్ లైక్ దట్. ఇట్టి సేవ యుక్తమైంది అన్నాడు. అక్కడ సేవ అన్న మాటకు అర్థమేంటో తెలుసా? వర్షిప్. ఇట్టి ఆరాధన ఆయనకి ఇష్టమైనది. అక్కడ డాక్టర్ అంతా చెప్పి హీ స్టార్టెడ్ విత్ డివోషన్, అండ్ డివోషన్ ద వెరీ ఫస్ట్ థింగ్ ఈస్ హీ సేయింగ్ వర్షిప్ ఈజ్ నాట్ ఎ లిప్ సర్వీస్, వర్షిప్ ఈజ్ లైఫ్ సర్వీస్. వెన్ ద లార్డ్ యాక్సెప్ట్స్ యువర్ లైఫ్, అండ్ దట్ లైఫ్ విల్ బికమ్ ద వర్షిప్ టు గాడ్. God who knows the innermost being, the innermost life, will only judge that
whether that offering, sacrifice is acceptable or not. Secondly, he says, be transformed by the renewal of your mind. To put it in a nutshell, two important words. మొట్టమొదటి వర్షిప్ ఆఫ్ గాడ్, రెండవది విల్ ఆఫ్ గాడ్. ఆ విల్ ఆఫ్ గాడ్ నీకు తెలియాలంటే వర్డ్ ఆఫ్ గాడ్ కావాలి. ఆ వాక్యం చేత అంతరంగములో నుంచి ఒక మార్పును తీసుకురండి. Build a biblical framework. What the Bible says. Dash. బైబిల్ ఈ విషయంలో ఏం చెప్తా ఉంది? మ్యారేజ్ విషయంలో బైబిల్ ఏం చెప్తుంది? వర్క్ విషయంలో బైబిల్ ఏం చెప్తుంది? ఫ్రెండ్షిప్ విషయంలో బైబిల్ ఏం చెప్తుంది? కల్చర్ విషయంలో బైబిల్ ఏం చెప్తుంది? అటైర్ విషయంలో బైబిల్ ఏం చెప్తుంది? ఈటింగ్ హ్యాబిట్స్ విషయంలో బైబిల్ ఏం చెప్తా ఉంది? ఫైనాన్స్ విషయంలో బైబిల్ ఏం చెప్తుంది? వాట్ ద బైబిల్ సేస్ ఈజ్ అవర్ మ్యాండేట్, మై ఫ్రెండ్స్. దట్ ఈస్ కాల్డ్ రెన్యూవల్ ఆఫ్ యువర్ మైండ్ బై ద ట్రూత్ ఆఫ్ గాడ్. ఓన్లీ వెన్ యు నో దిస్ బిబ్లికల్ ఫ్రేమ్వర్క్, బిబ్లికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్, దెన్ ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం ఏదో నీకు తెలుస్తుంది. ఆ చిత్తం చేయడానికి నువ్వు ఆల్రెడీ మొదటి వచనంలో సజీవయాగంగా నువ్వు సమర్పించుకున్నావు. వెన్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్, అండ్ దెన్ God reveals His will daily, progressively through the word of God, and that life, God says, is a true worship, true service. Holiness always begins at the secret parts of our life, which is inward. Second one, first, God owns all. Second, God sees all. మన దేవుడు సమస్తమును చూచున్న దేవుడండి. దేవుడు ఏం చూస్తాడంటే, గాడ్ సీస్ వాట్ పీపుల్ కెనాట్ సీ. అదే దేవుడు సమూయేలుతో చెప్పాడు. జెస్సీ ఇంటికి వెళ్ళి అక్కడ జెస్సీ కుమారుల ఒకరిని నా కోసం రాజుగా అభిషేకించమన్నప్పుడు, ద గ్రేట్ ప్రాఫెట్ లైక్ శామ్యూయల్ అండ్ కేమ్ దేర్ అండ్ వాజ్ డిసీవ్డ్ బై ద ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ ద పీపుల్. రాజుగా ఉండాలంటే ఎంత ఎత్తు ఉండాలి, రాజుగా ఉండాలంటే ఎంత బలంగా ఉండాలి, రాజుగా ఉండాలంటే 6 ప్యాక్స్ ఉండాలి, రాజుగా ఉండాలంటే ఈ ఫిజిక్ ఉండాలి, రాజుగా ఉండాలంటే వారియర్ అయి ఉండాలి, రాజుగా ఉండాలంటే ఆర్మీలో వర్క్ చేసి ఉండాలి, రాజుగా ఉండాలంటే ఇవి ఉండాలి, 1 2 3 4 5 6 ఆల్ ద చెక్ లిస్ట్ శామ్యూయల్ పెట్టుకున్న మొత్తాన్ని దేవుడు కొట్టుపడేశాడు. ఎందుకో తెలుసా? శామ్యూయల్, యు ఆల్సో డిసీవ్డ్. మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని, అంతరంగాన్ని చూస్తాడట. యు నో ద హార్ట్ ఆఫ్ ద ఇష్యూ ఈజ్ దిస్. ఏంటో తెలుసా? దేవుడు హార్ట్ని చూస్తాడు. అదే మన సమస్య. ఆ అంతరంగాన్ని చూడని ఒక దేవుడు మనకుంటే ఎంత బాగుండు కదా. మన అంతరంగాన్ని చూడని దేవుడు, మన ఆలోచనలు ఎరగని దేవుడు, మనం రహస్యంగా ఎలా ఉన్నా పర్వాలేదు కానీ బయట మాత్రం నువ్వు సూపర్గా ఉండాలని చెప్పే దేవుడు కనుకుంటే మనకి ఎంత బాగుంటుందో. కానీ మన ప్రాబ్లం ఏంటో తెలుసా? మన దేవుడు అలాంటి ఆయన కాదు. మన సమస్య అదే. ఆయన వచ్చి అడ్డుపడతాడు, ఆయన వచ్చి అడ్డు నుంచుంటాడు. హే, ఐ నో వాట్ యు ఆర్ ఇన్సైడ్ అంటాడు. ఇక్కడ ఉన్నటువంటి 100 మందికి ఎవరికి తెలియదు అది. మీ కంపెనీలో వర్క్ చేసిన మీ కలీగ్స్ ఎవరికి తెలియదు అది. నేను నడిపే చర్చ్లో ఉన్నటువంటి చర్చ్లో మెంబర్స్ ఎవరికి తెలియదు అది. అభిషేక్ అన్న సూపర్ అనుకుంటారు, కానీ దేవుడు వచ్చి అంటాడు, ఐ నో వాట్ యు ఆర్ ఇన్సైడ్ అంటాడు. దట్ క్రంబుల్స్ మీ డౌన్. అండ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆయన ఎవరంటే రహస్యాన్ని చూసే దేవుడంట. ఆ రహస్యాలను చూసి ఆయన నిన్ను పబ్లిక్లో ఎండగట్టడు. ఆయన రహస్యముగా నీతో మాట్లాడతాడు. ఆ రహస్యముగా ఉన్నటువంటి ఆ ఏరియాస్ని ఆయన డీల్ చేయమని నిన్ను చెప్తాడు. నీవు అంతరంగమున సత్యమును కోరుచున్నావు. యు సీక్ ట్రూత్ ఫ్రమ్ ద ఇన్నర్ మోస్ట్ బీయింగ్, ఇన్వర్డ్ పార్ట్స్ ఆఫ్ అవర్ బీయింగ్. ఆయన అంతరంగములో సత్యమును కోరేవాడట. మన దేవుడు యాక్షన్స్నే కాదు, యాటిట్యూడ్స్ని చూసే దేవుడు. మన దేవుడు థాట్స్ని, ఇంటెన్షన్స్ని, మోటివ్స్ని కూడా ఎరిగినటువంటి దేవుడు. అవి ఏ స్కానర్కి దొరకవు, ఏ మెడికల్ టెస్ట్లో బయటపడవు, ఎక్కడక్కడ నువ్వు పట్టుకోలేవు, ఏ రాడార్కి అందదు అది. దెర్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ విచ్ నో రాడార్ క్యాన్
see. No. But God says, I know it. I know it. హెబ్రీ 4:13 అంటున్నాడు, మనము ఎవరికి లెక్క అప్పు చెప్పవలనో ఆ దేవుని కన్నులకు సమస్తమును స్పష్టముగా కనబడుచున్నది అంటున్నాడు. మనము దేవునికి లెక్క అప్ప చెప్పాలి సమస్త విషయంలో అనేది దేవుడు చెప్తున్నట్టు మాట. మై ఫ్రెండ్స్, డేవిడ్స్ సీక్రెట్ సిన్ వాజ్ నో మోర్ ఎ సీక్రెట్ బిఫోర్ గాడ్. మూడవది, గాడ్ కౌంట్స్ ఆల్. లూకాసు సువార్త 12:2-3 వరకు మనం చదివినట్లయితే ఏవైతే రహస్యముగా ఉన్నవన్నీ ఒకరోజు బహిర్గతమవుతాయట. పౌలు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9 నుంచి కనుక మనం చూసినట్లయితే, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. మన శరీరం ద్వారా జరిగించిన ప్రతి కార్యమును బట్టి, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, మనమందరము కూడా లెక్క చెప్పాలంటున్నాడు. మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైనటువంటి మాటకి విమర్శ దినము లెక్క చెప్పాలంట. See the areas of God's judgment. My friends, look at this. This is what the scripture says, not my opinion. Genesis 6:5 అంటున్నాడు, మనుషుల యొక్క ఆలోచనలో ఉన్నటువంటి ఊహ అంతయు కేవలము చెడ్డదని యెహోవా చూచెను. their motives and intentions అట, and their imagination అట. 3 మాటలు ఉపయోగించారు. their thoughts, motives, intentions and imaginations మొత్తాన్ని కూడా దేవుడు కౌంట్లోకి తీసుకొని వాల్యూ కట్టాడు. that is God's equation. people looks at only our words, they can hear. ఆ వర్డ్ వెనుకున్నటువంటి థాట్, ఆ థాట్ వెనుకున్నటువంటి ఇంటెన్షన్ అండ్ దేర్ ఇమాజినేషన్ ఎవరికి తెలియదు. God brings our thoughts into judgment. Motives, words, works, our ministry. God counts all. 3 important things. Maybe remaining 10 to 15 minutes, I'll bring the practical area of life. First, God owns all. God sees all. God counts all. And such holy God is demanding and commanding holy life from every one of us. Holiness is not only for the elite people. Holiness అనేది ఎప్పుడు కూడా అది లీగలిజం కాదు, లిబరలిజం కాదు. కొంతమంది లిబరలిజంలో ఉంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, గాడ్ ఈజ్ అ గాడ్ హూ ఫర్గివ్స్, గ్రేస్. కొంతమంది లీగలిజంలో ఉంటారు, లీగలిజం ఈజ్ లివింగ్ ఎ స్లేవరీ లైఫ్, నాట్ నోయింగ్ వాట్ గ్రేస్ ఈజ్ ఆల్ అబౌట్. దే ట్రై టు ఫుల్ఫిల్ ఆల్ ద లాస్. Our salvation is not by the law or works. Hence, our life is also not by or credited by the works. It is faith, my friends. Christian life is not a trying life. Christian life is not a trying life. Christian life is a trusting life. ఏ విశ్వాసమైతే నిన్ను రక్షించిందో ఆ విశ్వాసం ద్వారా నేను నీతిమంతుడు బ్రతుకుతాడని వాక్యం చెప్తా ఉంది. Just shall live by faith. So what are the practical areas of Christian life? One fact of the matter is temptation is real. Temptation is real. Yes. Everyone face temptation. Everyone face temptation. మనం ఆత్మీయంగా బ్రతుకున్నామంటానికి వన్ ఆఫ్ ద సైన్ ఏంటో తెలుసా? You will get temptations. You will get temptations. ఓన్లీ విశ్వాసులకు మాత్రమే టెంప్టేషన్స్ వస్తాయి. అవిశ్వాసికి అది టెంప్టేషన్ అనే సంగతి తెలియదు. He just whatever he wish, whatever he desires, he'll just do it. His conscience will not prick. He will not get guilt. దేవుడు మన మనస్సాక్షిని వెలిగించాడు కాబట్టి ఆ మనస్సాక్షి ఏం చేస్తుందంటే మనల్ని గుచ్చుతుంది. కాబట్టి మనకి గిల్ట్ అనేది వస్తుంది. శోధన అనేది ప్రతి విశ్వాసిక జీవితంలో వాస్తవం. కానీ శోధనకు పడిపోవటం అనేది, శోధనలో ఈల్డ్ అయిపోవటం అనేది అది దేవుని చిత్తం ఏమాత్రము కానే కాదు. క్రైస్తవ జీవితము ఆల్వేస్ మస్ట్ బి ద పర్స్యూట్ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధ జీవితాన్ని మనం వెతికి వెంటాడాలి. అది దేవుని యొక్క ఉద్దేశమైనది.
ఏ విధంగా ఈ యొక్క పరిశుద్ధ జీవితంలో మనం ముందుకెళ్తాం? ఐ జస్ట్ క్విక్లీ బ్రింగ్ Hebrews chapter 12 verse 14. ఇంగ్లీష్లో నేను చదువుతాను. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లివ్ ఇన్ పీస్ విత్ ఎవ్రీవన్ అండ్ బీ హోలీ, విదౌట్ హోలీనెస్ నో వన్ విల్ సీ ద లార్డ్. అక్కడ రెండు మాటలు హైలైట్ చేయబడ్డాయి. ఫస్ట్ వన్ ఈస్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బీ హోలీ. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బీ హోలీ. హోలీనెస్ అనేది దేవుడు నీవు కలిసి వర్కౌట్ చేయాల్సింది. బైబిల్లో సాల్వేషన్లో జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ అటువంటి 3 స్థాయిల్లో పరిపూర్ణమయ్యే రక్షణ ఉన్నది. Justification is only the act of God. You have nothing to do in that. He justified you. But sanctification, you must cooperate with God when He is working out that sanctified life in your life and in our life. అందుకనే ఏమనంటే మేక్ ఎవ్రీ ఎఫర్ట్. కామెంట్ ఆన్ దిస్ పిక్చర్. మేక్ ఎవ్రీ ఎఫర్ట్. వాట్స్ దేర్? You can see a beast chasing a deer, and the caption is make every effort. For what? To survive, make every effort. To pursue, first one is to pursue, make every effort. Make every effort to pursue holiness and righteousness. As if you are getting the only meal for your entire life. ఇంక దీని తర్వాత నీకు ఇక ఆహారం దొరకదు, ఇదే నీ లాస్ట్ మీల్, దీని తర్వాత నువ్వు చచ్చిపోవాలి, ఇది డిజర్ట్, ఓన్లీ ఛాన్స్ టు గెట్ అ మీల్ అని ఆ బీస్ట్ గనక, ఆ వైల్డ్ యానిమల్ గనక తెలిస్తే, హౌ ఇట్ పర్స్యూ దట్, హౌ ఇట్ రన్స్, హౌ ఇట్ ట్రై. నీతిని, యథార్థతను, పరిశుద్ధతను వెతికే విషయంలో అట్లా వెతుకో. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ యాజ్ ఇఫ్ దర్ ఇస్ అ లాస్ట్ ఛాన్స్, ద ఓన్లీ ఛాన్స్. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫ్లీ. పాపము నుండి పరిగెత్తే విషయంలో ఇప్పుడు ఆ డియర్, ఆ జింక ఎలా పరిగెడుతుందంటే, ఏ విధమైనటువంటి ఆ స్పెక్ ఆఫ్ నెగ్లిజెన్స్, ఎక్కడ అది లెథర్జిక్గా ఉన్నా, ఎక్కడ నెగ్లిజెంట్గా ఉన్నా కానీ ద వెరీ నెక్స్ట్ సెకండ్ దాని యొక్క పీక అది దాని యొక్క కోరల్లో ఉంటుంది. ఈ వైల్డ్ బీస్ట్లు అనేవి, ఎస్పెషల్లీ ఈ బిగ్ క్యాట్స్ అనేవి ఎక్కడ పట్టుకుంటాయి తెలుసా? అవి పట్టుకోవడం వచ్చి ఇక్కడ పట్టుకుంటుంది. దట్ ఈస్ హౌ ఇట్ హంట్స్. ఇట్ సఫకేట్స్ ఇట్స్ టు డెత్ అండ్ దెన్ it will eat. సో కాబట్టి దానికి తెలుసు ఇది ఇక లాస్ట్, దొరికేనా అయిపోయింది నా జీవితం. పాపము నిన్ను ఆ విధంగా చేస్తున్నప్పుడు, పాపపు తలంపులు అనేవి నీ రహస్య జీవితంలో నిన్ను వెంటాడుతూ ఉన్నప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫ్లీ. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బీ హోలీ. పర్స్యూ. 2 Timothy 2:22 ఉంటుంది, యవనేచ్ఛల నుంచి నువ్వు పారిపో, నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగి ప్రార్థన చేసే వాళ్ళ యొక్క సహవాసమును వెంటాడు. 2 మాటలున్నాయి, పర్స్యూ అండ్ ఫ్లీ. పాపేచ్ఛల నుంచి పారిపోమన్నటువంటి ఆ వాక్యములో ఇంకొక మాట ఏమందంటే ఫెలోషిప్ని వెంటాడు. You need to pursue something and you need to flee from something. దాని కొరకు ఏమంటే make every effort. One word take away ఈరోజు. One single take away from this is Bible encourages you and me, my friends, make every effort to pursue holiness. Make every effort to flee from unholiness, filthiness. As if the deer.
దిస్ ఈజ్ అ డేవిడ్. ఆ డేవిడ్ గురించి నేను మాట్లాడుకోనుకోలా, అందుకని ఈ డేవిడ్ పిక్చర్ పెట్టాను. మనం చాలాసార్లు ఆ డేవిడ్ గురించి మాట్లాడుకుంటాం. రండి ఈ డేవిడ్స్ గురించి మాట్లాడుకుందాం. ద కార్పొరేట్ డేవిడ్, ద కాంటెంపరీ డేవిడ్, ద కల్చరల్ డేవిడ్, అండ్ డేవిడ్స్ సీక్రెట్ సిన్ అండ్ ఇట్స్ సివియర్ కాన్సిక్వెన్సెస్. He tried to hide sin, which is a dangerous thing he attempted. He tries to hide sin. పాపాన్ని దాచిపెట్టడానికి ట్రై చేశాడు, which is something terrible. పాపము చేసిన దానికంటే పాపమును దాచిపెట్టడం అనేది సో సివియర్, తెలుసా మీకు? It is so serious matter. But if you try to hide something, you are away from the solution. You are away from the grace. You are slowly drawing away from the restoration. David tried. ఆ కాన్సిక్వెన్సెస్ ఎంత భయంకరంగా ఉంటాయో మీరు 51వ కీర్తన 32వ కీర్తన చదువుకోండి. బట్ ఐ ట్రై టు కంపేర్ విత్ దీస్ 2 ఎగ్జాంపుల్స్. నేను 2 ఎగ్జాంపుల్స్తో లైఫ్ని స్టార్ట్ చేశాను. ఆ సివియర్ కాన్సిక్వెన్సెస్ని కూడా ఆ 2 ఎగ్జాంపుల్స్తో ముడిపెట్టి నేను చూపించాలనుకుంటున్నాను. 1, లైఫ్ ఈజ్ అ ట్రీ, లైఫ్ ఈజ్ అ స్ట్రక్చర్. మీకు ఒక విషయం చెప్పిన, పెస్ట్ ఆర్ టెర్మైట్స్ తెలుసు కదా, చెదలు పురుగులు. అవి ఏం చేస్తాయి తెలుసా? లోపల నుంచి తినేస్తాయి. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చిన తర్వాత ఆ వుడ్ని లేకపోతే ఆ లాగ్ని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వుడ్ స్ట్రక్చర్ అట్లా పట్టుకుంటే అదేమో తెలుసా, లోపల ఏముండదు, షాలో డొల్ అయిపోతుంది. అరే ఇది లాస్ట్ ఇయర్ బాగానే ఉంది, ఇప్పుడు ఏమైంది? బయటికి చూడటానికి బాగానే ఉంది, ఆకారం బాగానే ఉంది, దాని షేప్ బాగానే ఉంది, ఆకారం బయటికి బాగానే ఉంది, లోపల నుంచి తినేసింది. మై ఫ్రెండ్స్, the secret sins are something like termites, and it will eat you alive from inside. నీ ఫౌండేషన్స్ని తినేస్తాయి, మూలాలని తినేస్తుంది, బయటికి మాత్రం బాగా కనిపిస్తావు. బైబిల్ స్టడీస్ జరుగుతూనే ఉంటాయి, మంత్లీ ఫెలోషిప్ మీటింగ్స్ అటెండ్ అవుతూనే ఉంటాం, వీక్లీ చర్చ్ సర్వీసెస్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం, బయటికి కనబడేటువంటి యాక్టివిటీస్ అద్భుతంగా జరుగుతూనే ఉంటాయి. కానీ లోపల దాచిపెట్టినటువంటి ఆ పాపం అది లోపల నుంచి చెదల్లాగా తినేస్తూ ఉంటుంది. ఆ పాపము నిన్ను బయటికి తీసుకొచ్చి నడి రోడ్డు మీద నుంచోబెట్టే వరకు నిన్ను ఆ పాపం మోసం చేస్తూనే ఉంటుంది, సేయింగ్ దట్ ఆల్ ఈజ్ వెల్, ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. ఇట్స్ లైక్ ఎ టెర్మైట్. కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి, అవి లీఫ్ని కాదు, ఫ్రూట్స్ని కాదు, స్టెమ్ని కాదు, అవి రూట్ని కట్ చేస్తాయి. ఇట్ డ్యామేజెస్ ద రూట్ సిస్టమ్ ఆఫ్ ద ట్రీ. చాలా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, చాలా ఏపుగా పెరుగుతుంది, చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక పెద్ద బనియన్ ట్రీ లాగా ఉంటుంది అది. కానీ ఒక 1 మంత్లోనే, 1 మంత్ కూడా అవసరంలా, 1 వీక్లోనే టపామని ఎండిపోతుంది. ఏమైందిరా దీనికి? ఇంత పెద్ద చెట్టు ఎండిపోయింది ఏంటి? ఏమి వర్షాలు బాగానే పడుతున్నాయి, ఆకులు బాగానే ఉన్నదాకా పచ్చగానే ఉన్నాయి, చెట్టు బాగా ఇంత ఏపుగా ఎరిగింది, ఏంటి కారణం? ఇంత పెద్ద చెట్టు సడన్గా ఎండిపోవడానికి కారణం ఏంటంటే ఏమి కాదు, లోపలికి వెళ్ళిపోయింది ఒక పురుగు, అసలు వేరునే కొట్టేసింది, రూట్స్ని కొట్టేసింది, ఫౌండేషన్స్ని తినేసింది. మై ఫ్రెండ్స్, సీక్రెట్ సిన్స్ are like termites, like these insects. It touches the roots, it destroys the foundations. రీసెంట్గా నేను కనీసం వారానికి ఒకరినన్నా కౌన్సిల్ చేస్తున్నాను. నేను చేయట్లా, నా దగ్గరికి వస్తున్నాయి కేసులు. ప్రతి యవనస్తుడి యొక్క సమస్య అగైన్ బైనరీ, 2 మేజర్గా. ఒకటి లవ్ అఫైర్, రెండవది పోర్నోగ్రఫీ. దీస్ ఆర్ ద 2 ఏరియాస్ లైక్ క్యాన్సర్ అండ్ హార్ట్ అటాక్ రిపీటెడ్ కనపడుతున్నాయి కదా. ఇవి రెండు కూడా క్రైస్తవ లోకాన్ని
కుదిపేస్తున్నాయండి, కుదిపేస్తున్నాయి. మై హార్ట్ ఈస్ క్రైయింగ్. రీసెంట్గా నేను మెడికల్ స్టూడెంట్స్కి వాక్యం చెప్పడానికి, డాక్టర్స్ చెప్పడానికి గుంటూరు వెళ్ళాను. EMFI, ఇవాంజలికల్ మెడికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా. అక్కడ ఒక 2-3 రోజులు వాళ్ళతో ఉండి వాక్యం చెప్పొచ్చిన తర్వాత కొంతమంది నా నెంబర్ తీసుకున్నారన్నా, మీ నెంబర్ ఇస్తారా, మీతో పర్సనల్గా మాట్లాడొచ్చా అని. నేను వెళ్ళొచ్చిన 3 నెలలకి ఒక తమ్ముడు టెక్స్ట్ చేశారు నాకు. ఆ టెక్స్ట్ మెసేజ్ చూసినప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చినాయి. He describes his condition and he became an addict to the pornography and he narrated his condition. నాకు డేవిడ్ గుర్తొచ్చాడు. నా ఎముకలు ఎండిపోయినట్టుగా అయిపోయినాయి. నా ఎముకలు విరిచేస్తే ఎంత పెయిన్ వస్తే అంత పెయిన్ వస్తుంది నాకు. నా జీవితాన్ని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. నీకు విరోధముగానే నేను పాపము చేస్తే, నా పాపం ఎల్లప్పుడు నా కళ్ళ ముందు. 51వ కీర్తన నేను కాంటెంపరీగా చెప్తున్నాను అంటూ ఆయన యాడ్ చేసిన మాట ఏంటో తెలుసా? అన్నా, నేను ఒక పాస్టర్ గారు కొడుకుని అన్నాడు. ఇంటికి వెళ్తే ఏం చేస్తాను తెలుసా? వర్షిప్ లీడ్ చేస్తానన్నా, యూత్ మీటింగ్స్ వాక్యం చెప్తానన్నా. మా చర్చ్లో అందరూ నన్ను ఏమనుకుంటారు తెలుసా? నా అంత మంచివాడు ఇంకొకరు ఎవరు లేరన్నా. నాకు ఆల్రెడీ A+ గ్రేడ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తారన్నా. కానీ నా బ్రతికిదన్నా. మా చర్చ్లో ఇంకొక తమ్ముడు, రీసెంట్గా నేను అతన్ని కౌన్సిల్ చేస్తూ ఉన్నాను. వారం రోజులు బయటికి తీసుకెళ్ళి కౌన్సిల్ చేస్తా. తెలుసా మీకు ఆ సంగతి? I have taken him away from city just to spend time with him, to counsel him. ఎందుకంటే అతని కండిషన్ ఎంత డిటోరియేట్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ పిచ్చోడ్ అయిపోయాడు, సన్నగా అయిపోయాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలియలా. ఉద్యోగం రిజైన్ చేసేసాడు. తింటలా, ఆకాశంలో చూస్తున్నాడు, గాల్లో చూస్తున్నాడు. అన్న, వీడి సంగతి ఏంటో అర్థం కావట్లేదంటే నేను బయటికి వెళ్తుంటే నాతో పాటు తీసుకెళ్ళిపోయాను మీటింగ్స్కి. కూర్చోబెట్టి, ఏంటి బాబు నీ కండిషన్ అంటే ఆయన అన్నాడు, అన్న, మా ఆఫీస్లో మా కలీగ్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా బిలీవరే, మంచి బిలీవర్ అన్నా, చాలా కమిటెడ్ బిలీవర్ అన్నా, వాక్యం బాగా చెప్తుందన్నా, నాకంటే వాక్యం బాగా తెలుసన్నా. సరే, ఇంతగా ప్రాబ్లం ఏంటంటే నేను ఆమెకు సువార్త చెప్పడం స్టార్ట్ చేశాను. సువార్త ఇన్ ద సెన్స్ హీ స్టార్టెడ్ షేరింగ్ ద వర్డ్ విత్ హర్. స్లోగా ఆమె మనోడితో కొంచెం క్లోజ్గా మింగిల్ అయింది. ఆమె అనుకుంది దిస్ ఇస్ ఎ కల్చర్ ఆఫ్ వర్క్ ఆర్ వర్క్ కల్చర్ అనుకుంది. మనోడు దాన్ని వర్క్ కల్చర్ అనుకోలా. స్లోలీ స్టార్టెడ్ ద ప్రాబ్లమ్ అండ్ హీ built a soft corner towards her. And then ఇప్పుడు ఆమె ఎవరితోనా మాట్లాడింది అనుకోండి, వీడికి తట్టుకోలేకపోతున్నాడట. పక్కన కూర్చుని ఎవరి దగ్గర నవ్వుతుంది అనుకోండి, వీడికి ఇంకా నిద్ర పట్టట్లేదట. దెన్ హీ వెంట్ అండ్ షేర్డ్ హిస్ కండిషన్ విత్ హర్. అంతే, సేమ్ రిపీటెడ్ డైలాగ్. ఏమొచ్చింది? నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు మనిషివేనా? ఏదో కొంచెం క్లోజ్గా మూవ్ అయితే ఇలా ఆలోచిస్తావా? స్టూపిడ్, గెట్ లాస్ట్ అంది. సేమ్ రిపీటెడ్ స్టోరీ. చర్చిలో ఉంటాడు కానీ వాడు వాక్యం వినడు. ఉద్యోగం మానేశాడు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే బయట ఉన్నటువంటి వాళ్ళ గురించి కాదు, చర్చ్లో ఉన్న వాళ్ళ గురించి. My friends, no human being has immunity to sin. మన EMFIకి వెళ్ళినప్పుడు వాళ్ళని డైరెక్ట్గా సూటిగా ఒకే ప్రశ్న అడిగాను. మీరందరూ నేనందరూ ఒకే డొమైన్లో ఉన్నాం, మిమ్మల్ని ఏం అడగాలి అర్థం కావట్లా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకే ఒకటి అడిగాను. మీరు అన్ని రోగాల్ని ట్రీట్ చేస్తారు కాబట్టి, మీరు రోగాల్ని ట్రీట్ చేసే వైద్యులు కాబట్టి, మీ దగ్గర అన్ని రోగాలకి మెడిసిన్ ఉంది కాబట్టి, మీరు పాపానికి ఇమ్యూన్ అనుకుంటున్నారా? పాపాన్ని కూడా మేము ట్రీట్ చేయగలములే, మేము డాక్టర్స్ అని అనుకుంటున్నారా? మై ఫ్రెండ్స్, because you can solve all problems through your coding with your technology, never ever think that you can solve your problem, which is your deceitful heart. No. The wisest Solomon, the strongest Samson, the dearest David. The wisest Solomon, the strongest Samson, and the dearest David.
వీళ్ళ ముగ్గురు పడిపోయింది ఒకే గుంటలో, ఎత్తుక్కొని వెళ్ళి పడ్డారు. బట్ ఐ బ్రింగ్ వన్ క్యారెక్టర్ అండ్ క్లోజ్ హియర్, మై ఫేవరెట్, Joseph. He was tested in secret. He was tested in every area of his secret. Joseph was tested when he was with parents. మిగిలిన అన్నలందరూ ఒకలాగున్నారు, ఇతని జీవితం మాత్రం డిఫరెంట్. You know what holiness is all about? Holiness means being different, set apart. Set apart means different. Joseph was different. You know, when he was in pit, he was tested. When he was at Potiphar's house, he was tested. When he was in prison, he was tested. When he became prime minister, he was tested in the palace. ప్యాలెస్లో దేంతో పరీక్షించబడ్డాడు తెలుసా? ఎఫ్లుయెన్స్, పవర్, అథారిటీ. ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నవాడికి ఒక్కసారిగా చేతులకు పవర్ వచ్చేసింది, ఒక్కసారిగా పాపులారిటీ వచ్చేసింది, ఒక్కసారిగా సెకండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద ఎంటైర్ ఈజిప్షియన్ కింగ్డమ్. ఆ రాజ్యం అంతా ఒకే ఒక పేరు, ఫారో కాదు, జోసెఫ్ 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 జోసెఫ్, ఒకే ఒక పేరు మారి మ్రోగిపోతుంది. Joseph was tested of affluence, blessings. My friends, I don't know how about you. I stay in Kukatpalli, hub of youth trying for jobs. Thousands and thousands and thousands young people. Forget about others, think about believers. ఇంటి దగ్గరుండి ఎంతో బుద్ధిగా సండే స్కూల్ అటెండ్ అయిన వాళ్ళు, వాక్యము శ్రద్ధగా నేర్చుకున్న వాళ్ళు, ప్రతివారం మందిరానికి వెళ్ళినటువంటి వాళ్ళు, దైవ భక్తులు ఎదిగినటువంటి తమ్ముళ్ళు చెల్లాయిలు హైదరాబాద్ వచ్చిన తర్వాత, పీజీ అనేటటువంటి ఒక ప్రిజన్లో పడిన తర్వాత, ఆ తర్వాత చేతికి ఒక జాబ్ వచ్చింది అనేటువంటి ఆ స్టేట్కి వెళ్ళిన తర్వాత, 100 రూపాయలు జేబులో ఉంటే నేను కరోడ్పతి అనే స్థాయి నుంచి ఒక్కసారిగా 50,000 రూపాయలు 1 మంత్ శాలరీ అకౌంట్లో పడిన తర్వాత, వారానికి ఒక అవుటింగ్, నెలకి ఒక ఉంటాయి కదా, ఇది అలవాటు అయిన తర్వాత జీవితం ఎట్లా మారిపోతుందో, ట్రాన్స్ఫర్మేషన్ సో క్విక్లీ టేక్స్ ప్లేస్. ఎందుకో తెలుసా? వెన్ యు ఆర్ టెస్టెడ్ in affluence, when you are tested in the full of your blessings, when you are tested in power, in authority, when you are tested in సమృద్ధిలో నువ్వు పరీక్షించబడినప్పుడు నిలబడతావా? ఒంటరిగా జైల్లో ఉన్నాడు, నిలబడ్డాడు. ఒంటరిగా సీక్రెట్ పాపములో పరీక్షించబడ్డాడు, నిలబడ్డాడు. దేవుడు యోసేపు యొక్క జీవితాన్ని అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటో తెలుసా? Joseph's secret life was so strong. Henceforth, his public life was so blessing. My friends, this is my remedy for the problem. How to get rid of these secret sins? First one is flee from the temptations. Don't entertain it. Don't entangle with it. Read, feed your soul with the word of God. చీకటి బయటికి పోవాలంటే వెలుగు రావాలంతే. Word of God is a nutrition with which you can build your spiritual stamina, immunity. మీకు లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పానో లేదో, హెల్త్ అంటే ఏంటో తెలుసా? హెల్త్ అంటే ఏంటో తెలుసా? ఆరోగ్యంగా ఉండటం అంటే ఏంటో తెలుసా? నా బాడీలో ఏ బ్యాక్టీరియా, వైరస్ లేదు కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటున్నారా? That is not true. The food you eat, the water you drink, the air you breathe, contaminated. But still you are healthy. Means your immunity system is up to the mark. Maintaining the immunity system itself is health. But what is spiritual health? What is holiness? Maintaining your spiritual immunity is holiness.
నాట్ సిన్లెస్నెస్, నాట్ సిన్లెస్ లైఫ్. ఎన్నడూ పాపము లేని జీవితం కాదు ఇది. బ్లేమ్లెస్ లైఫ్, గిల్ట్లెస్ లైఫ్, స్పాట్లెస్ లైఫ్. మచ్చ, కలంకము, ఏ విధమైనటువంటి నేరారోపణ, మనస్సాక్షి దోషారోపణ చేయనటువంటి ఆ స్థితి. మెయింటైనింగ్ యువర్ స్పిరిచువల్ ఇమ్యూనిటీ, యూ నీడ్ స్పిరిచువల్ డైట్. రిక్వెస్ట్, ఆస్క్ గాడ్ ఫర్ హెల్ప్. జేమ్స్లో అంటున్నాడు, ఎవరికైనా జ్ఞానము కొదుగునవడని అడగాలి. మనం ఆ ప్రామిస్ని ఎక్కడ వాడతాం చెప్పండి? అది చాలా పాపులర్ అవుతుంది ఒక టైంలో, ఒక సీజన్లో. ఏ టైంలో? ఎగ్జామ్ సీజన్లో పాపులర్ అవుతుంది అనమాట. అది ఎగ్జామ్స్ కోసమో లేకపోతే ఇంటర్వ్యూస్ కోసమో ఉన్నటువంటి ప్రామిస్ కాదు అది. ఆ కాంటెక్స్ట్ కనుక పైన చదివినట్లయితే అక్కడ టెంప్టేషన్స్ గురించి చెప్తున్నాడు, శోధనల గురించి రాస్తున్నాడు. శోధనలు సహించిన వాడు ధన్యుడని చెప్పుకుంటూ అవన్నీ చెప్తూ కిందకు వచ్చినారు ఏమంటే, ఎవరికైనా జ్ఞానం కొద్దిగుంటే అడగండి అంటున్నాడు. ఆస్క్, ప్రే, గాడ్ విల్ గివ్ విజ్డమ్. రెసిస్ట్, అదే జేమ్స్ అంటున్నాడు, రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీరు వద్ద నుండి పారిపో. రీలొకేట్, సీక్ ద ఫెలోషిప్, రిపెంట్. ఏ రోజు ఆ రోజే అకౌంట్ క్లియర్ చేసుకోవడం నేర్చుకో. డోంట్ గో టు ద బెడ్ విత్ అ గిల్టీ కాన్షియన్స్. క్లియర్ అండ్ ఫైనల్లీ రిపీట్ ద సేమ్. ఎన్ని రోజులు చేయాలన్నా? ఎంతకాలం అన్నా ఇది? ఎంతకాలము శోధించబెడతాం? ఎంతకాలము ఈ యొక్క సీక్రెట్ సిన్స్ అనేటువంటిది మన జీవితాలను వెంటాడుతూ ఉంటాయి? మనం బ్రతికినంత కాలం. రన్, రీడ్, రిక్వెస్ట్, రెసిస్ట్, రీలొకేట్, రిపెంట్, అండ్ దెన్ ఇట్స్ నాట్ ఫర్ ఎ డే, ఇట్స్ నాట్ ఫర్ ఎ వీక్. రిపీట్, రిపీట్. The pH value of the water decides the utility of the water. pH అంటే ఏంటి? Potential of hydrogen. And the pH value of a believer, which is personal holiness, decides the utility of a believer. ఒక వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటాడు, ఎంతగా వాడుకోగలడు అనేది అతని టాలెంట్స్ మీద ఆధారపడలేదు, అతని కరిష్మా మీద ఆధారపడలేదు, అతని జ్ఞానం మీద కూడా ఆధారపడలేదు. It is the pH value of your life that decides the utility of your life. Be useful in the hands of God. దేవుడు ఏమంటాడో తెలుసా? కంటెంట్ బాగానే ఉంది, కానీ ఆ కంటెంట్ ఉన్నటువంటి కంటైనర్ కంటామినేట్ అయిందంటాడు. స్వామి అన్న ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక చేతిలో ఒక లడ్డు ఉందట. ఆ లడ్డు చాలా మంచి నెయ్యితో చేసింది, చాలా డెలిషియస్ స్వీట్ అరోమా వస్తూ ఉంది. ఆ లడ్డుని నాకు ఆఫర్ చేయడానికి వచ్చాడు. బట్ ఐ కెనాట్ టేక్ ఇట్. ఎందుకో తెలుసా? లడ్డు మంచిదే, కానీ అది కుష్టు రోగి యొక్క చేతిలో ఉందట. చేతికి ఏముంది? ఏముంది చేతికి? కుష్ఠరోగం ఉంది. ఆ కుష్ఠరోగంతో ఉన్నటువంటి చేతితోటి ఆ మంచి లడ్డు తీసుకొచ్చాడు. కెన్ ఐ టేక్ ఇట్? చాలా సిన్సియర్గా, చాలా లవింగ్గా, చాలా పొలైట్గా హీ ఆఫర్డ్ ఇట్. బట్ ఐఎమ్ సారీ, ఐ కాంట్ టేక్ ఇట్. దేవునికి నీ జీవితాన్ని ఆఫర్ చేసినప్పుడు దేవుడు ఐఎమ్ సారీ అన్నాడంటే ద ఓన్లీ రీజన్ ఈజ్ సీక్రెట్ సిన్, సీక్రెట్ లైఫ్. The secret of successful life is living successful in secret. The secret of successful life is living successful in secret. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Let us look into our own hearts, deep into our hearts. ఎవరికి తెలియనటువంటి, నీకు దేవునికి మాత్రమే తెలిసినటువంటి నీ ప్రపంచంలో నువ్వు ఎమరై ఉన్నావు. హూ ఆర్ యూ ఇన్ ద వరల్డ్ విచ్ యూ అండ్ గాడ్ ఓన్లీ నోస్? డూ యూ హ్యావ్ అ ఆన్సర్ టుడే? డూ యూ హ్యావ్ ఎన్ ఆన్సర్?
life of integrity, no duplicity. What inside, what outside, same. ఒకవేళ if you are struggling with anything, some habit, some area, some thoughts, repent. Recognize and then repent. That 7 R's, that's a remedy. Boost your spiritual stamina, immunity. Be like Joseph, a fruitful bough, blessing to nations. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా వినికిడిలోకి మీరు తీసుకొచ్చినటువంటి మీ మాటలను బట్టి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ అస్ ద అవేర్నెస్ వన్స్ అగైన్ లార్డ్ దట్ యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్. You sees everything and you judges everything. And you are all in all of our lives. Help us to consecrate ourselves as a living sacrifice, surrendering our will to your will, following the example of our Master Jesus Christ, saying, "Not my will, but your will." Help us, Lord, to please you. Help us, Lord, to live truthful. Help us to overcome the areas that we are struggling with. Your grace is sufficient. Your word is powerful. Your spirit is living. Thank you once again. In Jesus' name we pray. Amen. Thank you, friends. Sorry I exceeded your time, but thank you for giving this wonderful opportunity once again. God bless you.